మనం అబద్ధమాడుచు వాక్య ప్రకారంగా ఉండం. వాక్య ప్రకారంగా ఉండం. వాక్య ప్రకారంగా ఎందుకు ఉండం? అబద్ధం ఆడుతున్నాం కాబట్టి. అబద్ధం ఎందుకు ఆడుతున్నాం? చీకట్లో నడుస్తున్నాం కాబట్టి. ఓకేనా? ఆ! చీకట్లో వెళ్తూ వెళ్తూ కొండ తన్నేసావు. గ్లాస్ తన్నేసావు. గ్లాస్ ఎందుకు తన్నేసావు? చీకటుంది. అవునా? చీకటుంది. చీకటుంది గనక తన్నేసావు. ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి ఏం జరిగించవు? వాక్య ప్రకారంగా నువ్వు ఉండవు. ఎందుకు ఒక మనిషి వాక్య ప్రకారంగా ప్రవర్తించడు అంటే అతనిలో చీకటుంది. చీకట్లో నడుస్తున్నాడు అతను. మళ్ళీ ఏం చెప్పుకుంటాడట? ఏం చెప్పుకుంటాడట? ఆయనతో కూడా సహవాసం. దేవుడితో నేను ఫుల్‌గా ఉంటానండి. దేవుడి సేవలో ఉంటానండి. పరిచర్యలో ఉంటానండి. అసలు అందరికంటే ముందొచ్చి నేనే తుడిచేత్తానండి. మంచినీళ్ళు పట్టేస్తానండి. బల్లారన్న సామాన్లు తుడిచేస్తానండి. ఎవరితో కలిసి ఉంటున్నానని నువ్వు చెప్పుకుంటున్నావో, మాట వరకు బాగుంది. చూడండి క్లియర్‌గా ఉంది. దేవుడికి దగ్గరగా ఉన్నామని చెప్పుకునే ఎడల, చీకటిలో నడిచిన ఎడల, చెప్పుకుంటామేమో దేవుడితో ఉన్నానని చెప్తున్నావు. నడకేమో చీకట్లో ఉంది.